తెలంగాణలో రాజకీయం మొత్తం బండి సంజయ్ చుట్టే తిరుగుతా ఉంది. తన యొక్క కొడుకుకు సంబంధించిన విషయం పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. ఆ అంశం ఏదైతే కుటుంబం సంబంధించిన అంశాన్ని ఇప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటా ఉందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. దానికి గల కారణాలు కూడా బలంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టార్గెట్ తెలంగాణను కూడా బీజేపీ పార్టీ ఫిక్స్ అయిపోయింది. దాంట్లో భాగంగానే మరి తెలంగాణలో బీజేపీ సంబంధించిన పార్టీ మరింత బలోపేతం అవుతా ఉన్న పరిస్థితులలో దానికి అడ్డుకట్ట వేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కుటుంబం సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే కేటీఆర్ ప్రధానంగా ఇటు బండి సంజయ్ని అటు కేంద్ర మంత్రి సహాయక పదవి నుండి తప్పించాలని, అదేవిధంగా బీజేపీ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్న విధానం అయితే మనకైతే చూస్తూ ఉన్నాము. అయితే ఈ సంబంధించిన వ్యవహారం కూడా కొంత బీజేపీ పార్టీ కూడా సీరియస్ తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ దూకుడుగా పెంచి ఏదైతే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవాలి అనే దిశగా వెళ్తా ఉన్న పరిస్థితులలో ఈ వ్యవహారాన్ని మరి అడ్డుకట్టుగా వాడుకుంటా ఉన్నాయి మిగతా పార్టీలను కూడా చెప్పుకోవచ్చు. అయితే బండి సంజయ్కి ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జి పదవి ఇస్తారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితులలో అయితే ఎక్కడైతే బండి సంజయ్ మళ్ళీ పార్టీ అధ్యక్షులుగా అయితే మరోసారి బీజేపీ పెరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ మరింత బలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎట్లయినా బండి సంజయ్కి ఆ పదవి రాకుండా చేయాలి అనే వ్యూహాత్మకంగా కీలక పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే అనేక విధాలుగా బండి సంజయ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, తన యొక్క కొడుకుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, రాజకీయంగా వాడుకొని తనని ఏదైతే పదవి రాకుండా, ఏదైతే అధ్యక్ష పదవి రాకుండా తప్పించాలనే ప్రయత్నాలు బలంగా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓట్ బ్యాంకింగ్ అనేది కూడా బీజేపీ వైపు మళ్ళకుండా ప్రజల్లో కొంత భావన తీసుకురావాలి. ఏదైతే కేంద్ర మంత్రి సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు ఇలా అలా అని కొన్ని వాదనలు బలంగా రావడానికి, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ కొన్ని కార్యాచరణలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళా క్యాడర్లను కూడా ఇదే అంశం పైన భారీ స్థాయిలో ప్రస్తావించే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ప్లాన్ చేసుకుంటూ వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ అంశం పైనే కొంత కేటీఆర్ కూడా ప్రయారిటీ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఈ అంశాన్ని బేస్ చేసుకొని వ్యాఖ్యలు చేయాలి అన్నట్టుగా కొంతమందికి క్యాడర్కి కూడా ఈ అంశం మీదనే పని కట్టుకొని మాట్లాడండి అనే విధంగా చేస్తారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు చూస్తూ ఉన్నాము బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఇటు ఆర్ఎస్పీ ప్రవీణ్ గారు కావచ్చు, ఇంకా మిగతా లీడర్లు కావచ్చు, ప్రధానంగా ఈ అంశం మీదనే మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ అంశాన్ని బండి సంజయ్ ఎంతవరకు మరి తట్టుకోగలరు, ఎంతవరకు అణిచివేయగలరు అనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇప్పటికే తన కొడుకుకు సంబంధించి కూడా వివాదంలో సామాన్యునికైనా ఒకటే న్యాయం, తన కొడుకుకైనా ఒకే న్యాయం అనుకుంటా తను ఒక పిలుపునిచ్చారు. ఏదైనా చట్టం పైన నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా నా కొడుకు తప్పు చేయలేదని చెప్తా ఉన్నారు. తాను కూడా తప్పు చేయలేదని కూడా భావిస్తూ ఉన్నాను, ఏదైనా కానీ చట్టాలు తెలుస్తాయి అనుకుంటా తను కొంత భావోద్వేగంగా ట్వీట్ చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ అంశం పైన కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి భారీ స్థాయిలో. మరి తను ఏ విధంగా అంటే ఒక రాజకీయం అంటేనే ఒక చదరంగం అని కూడా చెప్పుకోవచ్చు. పావులు కలుపుకుంటూ చెక్ పెట్టడానికి, రాజును అంతం చేయడానికి ఏ విధంగా చదరంగంలో ముందుకెళ్తారో ఇప్పుడు కూడా అదేవిధంగా రాజకీయ చదరంగంలో అనేక విధాలుగా మరి ఒకరిని బ్లేమ్ చేయడానికి కావచ్చు, ఒకరిని పదవి నుండి తప్పించడానికి కావచ్చు, లేకుంటే ఒకరిని గెలిపించడానికి కావచ్చు, అనేక విధాలుగా ఒక చదరంగం ఆటలాగానే మరి రాజకీయం కూడా ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ పైన, తన కుమారుడి పైన వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి బండి సంజయ్ ఏ విధంగా వెళ్తారనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి. ఇప్పటికే బండి సంజయ్కి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే తన కుమారుడి వివాదం ఉందో ఆ వివాదం తర్వాత తను ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా, సమాధానం చెప్పుకోవాలన్నా కూడా కొంతగా ఆలోచిస్తూ ఉన్నారు. దీనిపైన ఏదైతే క్లైమాక్స్ అంటే తన తీర్పు ఏదైతే ఉంటుందో అది వచ్చిన తర్వాతనే ప్రజల్లోకి తన సమాధానం చెప్పుకునే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా తను ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మరి తను ఏ విధంగా ఈ అంశాన్ని నిలదొక్కుని ముందుకొస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.